లక్షటిపేట నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులకు భవిష్యత్తులో తప్పనిసరి సహకరించి నిరుద్యోగ భృతి పొందేలాగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు లక్షటిపేటలో కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో దీపావళి కానుకగా ఆల్ఫోర్స్ సంస్థ నుండి ఒక యాప్ను విడుదల చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ ఉండడం జరిగిందన్నారు. పట్టభద్రులందరూ సహకరించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నామని తెలియజేశారు. లక్షటిపేటలో కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి జిల్లాకి 1-2 మనవాళ్ళు స్థాపించిన విద్యా సంస్థలు అద్భుతంగా రాణిస్తున్నాయి. మరి అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ మార్కులు, చదువు అనేది కాకుండా మన విలువలు, సంప్రదాయం, సంస్కృతి ఇవన్నింటిని కూడా మన పిల్లలకి నేర్పడం జరుగుతుంది. కార్పొరేట్ కళాశాల అలా కాకుండా మన పిల్లలకి స్పోర్ట్స్, గేమ్స్ పట్ల కూడా మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఫిజికల్లీ ఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మరి మెంటల్లీ ఫిట్ ఉండగలరు. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో అనుకున్నది సాధించగలరు అనే ఉద్దేశంగా మన పిల్లలకి విలువలు నేర్పుతూ మరి ఆటల పోటీల్లో ఇన్వాల్వ్ చేపిస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చూపిస్తూ ముందుకు వెళ్ళే విద్యా సంస్థ ఆల్ఫోర్స్. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది ఆల్ఫోర్స్. ఎంతమందికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు మరి ఉపాధి కల్పించారు అన్నప్పుడు 5,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నాం. మన దగ్గర పుట్టిన ఒక బిడ్డ 5,000 మందికి ఉద్యోగాలు కలుపుతున్నది డైరెక్ట్గా. ఇంకో 5,000 మంది ఇండైరెక్ట్గా మరి జీవనోపాధి పొందుతున్నారు. అంటే ఒక 10,000 కుటుంబాలు చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి గడుపుతున్నారు. అంటే మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది మనం చూడవచ్చు. ఆ ఉద్దేశంగానే మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని గ్యారంటీ లేదు, రావు కూడా. ఏ దేశం కానీ రాష్ట్రం కానీ పట్టభద్రుడైన వాళ్ళందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించలేవు. కాకపోతే ప్రభుత్వాలు ఏం చేయవచ్చు అంటే అక్కడి పరిస్థితులను బట్టి అక్కడ కూడా కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మన ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. దాన్ని అమలు చేసే విధంగా ఎలాంటి హర్డిల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఏ రోజు జరగాల్సిన ఇంటర్వ్యూ ఆ రోజు జరగాలి, ఏ రోజు మరి డిక్లేర్ కావాల్సిన రిజల్ట్స్ ఆ రోజు కావాలన్న విధంగా చేయాలి. మరి ఇంకో వైపు ఇవాళ మరి వేకెన్సీస్ కూడా మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, బ్యాంకింగ్స్ కావచ్చు, ప్రతి రంగంలో కూడా ఇవాళ వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఆ వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేస్తే ఇంకా తప్పకుండా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం మరి వాళ్ళకి వస్తుంది. దాని ద్వారా చదువుకోవడానికి కూడా ఎంకరేజ్ చూపించడానికి మరి విద్యార్థులు, యువకులు ముందుకు వస్తారు. ఇవాళ భారతదేశం యువ భారతదేశం. ప్రపంచంలోనే మరి యువకులు లేకున్న దేశం ఏది అంటే భారతదేశం. అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ మరి అరౌండ్ 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు. మరి అటువంటి యువ భారతదేశం మరి యువకులను ఖచ్చితంగా ప్రాపర్ వేలో మనం ఒక డైరెక్షన్ చేంజ్ చేసి ఉపయోగించుకున్నట్లయితే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగా